మంచోడు దేవుడు అయ్యి నేను అనలేదు, నేను అనకున్నా ఆయన అన్నాడు మా మామని మా ఇంటికాడ వేసుకుంటానని అని ఆయనే తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు. ఆయన దేవుడు మాకు అంతే. ఇంకోళ్ళు అయితే ఎవరు వేసుకోరు. దానం చేసుకుంటాం. దయచేసి ఎవరు అడ్డుపడదు. ఎవరు అడ్డుపడద్దు అంతే కదా, అంతే కాన్సెప్ట్ అది. సంతోషం. అర్థం చేసుకోండి. ఎవరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ బాధ వినండి. వాళ్ళ బాధ మర్యాద ఉన్నదా అంకుల్? కార్మికుల కోసమే కాదు అంకుల్ ప్రాణాలు తీసుకున్నారు, మా కోసం కాదు కదా అంకుల్. ఆలోచించుతామా నాన్న? ఆలోచించలేదు కదా అంకుల్. పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. బాగా చేసిపోయాడు మా నాన్న మమ్మల్ని. మీకు అందరికి ఒకటి ఓకే, మీరు మాట్లాడింది ఆర్టీసీలో కోసమే పోరాడినాం. కార్లో కూడా కూర్చున్నాం అంతసేపు. మీకు కూడా తెలుసు అది. ఎంతసేపు కూర్చున్నాను వాళ్ళు అస్సలు వింటలేరు పోలీసు వాళ్ళు. అమ్మని కూడా పంపిన ఒక్కని వర్షాలు కాడికి. మళ్ళీ అమ్మను నేను ఇద్దరం కార్లో కూర్చున్నాం మీకోసం. ఆలోచించండి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండే డ్యూటీ ఏదన్నా ఫలితం వస్తుంది. ఇలా ప్రతి క్షణాన్ని కూడా కలెక్టర్ గారు వచ్చినారు. 10 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు ఫండ్స్ 5 lakhs 50 lakhs ఇమీడియట్ ఇస్తామని చెప్పి ప్రకటించిపోయింది. ఇమీడియట్ ఇస్తామండి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ 2 కోట్లను కూర్చున్నాం మేము. ఏం రాలేదనండి. బాగా నన్ను చూసుకుంటా అన్నారు. నాకు హామీ ఇచ్చారు. నా నెంబర్ రాసుకున్నారు. తన నెంబర్ తీసుకున్నారు. బిడ్డ నీకు కూడా నేను చేస్తా, నాన్న చేసే అంత సాయం నేను నీకు చేస్తా అన్నాడు. నాకు కూడా భరోసా ఇచ్చింది. నేను చెప్పిన నాకు కూడా హామీ ఇచ్చింది సార్. సాయం చేసే బిడ్డ నీకు కూడా, నా బిడ్డ లాంటి దానివి. శంకర్ అన్న మన గౌడపురం అంత ఒకటే. నిన్ను నాగం చేయను, నీ పిల్లలు నాగం చేయను అన్నాడు. తమ్ముడు చేసాడు, తమ్ముడు చేస్తానన్నాడు. తమ్ముడు నెంబర్ తీసుకున్నాడు, నా నెంబర్ తీసుకున్నాడు. చూద్దాం సార్ అయితే ఇప్పటి వరకు అయితే మరి చూద్దాం. అసలు సార్ కూడా ఒప్పాలి కదా. ఏమి సాయం ఏం మాట్లాడతారు పోలీస్ వాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి పోలీస్ వాళ్ళు ఎంత మర్యాదగా నాన్న బాడీని జాగ్రత్త తీసుకుపోయి జాగ్రత్త తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎట్లా అడుగుతే ఎట్లా తమ్మి వాళ్ళు అంటున్నారండి. మాది మేమే చేసుకుంటాం కదా. డిపోకి వెళ్తే నాకు మా శాంతి కలుగుతుందా అని అన్నది. ఫస్ట్ నుంచి అదే ఉన్నది. మా నాన్న మా కోసం చచ్చిపోలే, వాళ్ళ కోసమే చచ్చిపోయిండు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా ఉంటామని ఎస్పీ గారు ఊరికే ఉండే అందరికి మనం నేను పోస్ట్ మార్టం చేసినాక కూడా అడిగిన సార్ వాళ్ళను, ఎక్కడికి వేసుకోపోతారు సార్, డిపోకి వేసుకోపోతారా, వేసుకోపోతారు. మాట్లాడిన తర్వాత ఏం ప్రాబ్లం ఇక్కడ ఊర్లో ఏ ప్రాబ్లం లేదు. ఊర్లో ప్రశాంతంగా వేసుకుందామని చెప్తున్నాను. తప్పకుండా ఊర్లో ఆయన నర్సంపేటనే తిరిగింది సార్, ఇక్కడ కాదు. ఆయన లారీ తోలింది అక్కడనే, అటు జాబ్ చేసింది నర్సంపేటనే. ఇల్లు కాకుంటే నర్సంపేటలోనే ఉంది సార్, ఇక్కడ ఎందుకు అల్లుని ఇంట్లో వేసుకున్నారు సార్. అర్థం చేసుకోండి సార్, మానవతా దృక్పథం పెట్టి. 6 సంవత్సరాలు సార్, 2000 సంవత్సరాలు మా బ్యాచ్ ఒక్కసారి టైం 3:30 అవుతుంది. కూడా
టికెట్ పడ్డది అనుకో వాళ్ళు చేయని. కూడా శవం నొచ్చుకొని అంటారు. అందుకనే కార్యక్రమం చేద్దామా ముంగడవాడి నైట్ ముంగట వేసుకుంటా అన్నాడు. ఈయన మాట అన్న నేగలే నీళ్ళు ఆయన ఆయన సంతోషపడతాడు. ఏం చెప్తే కదే ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. వాళ్ళకి అవకాశం కొంచెం పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు మీడియా సార్ మీరు అవకాశం ఇస్తే వాళ్ళే 5 నిమిషాలు పోయేస్తారు. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతున్నదే కాదు. అదే సాధన కదా కోరికను మనం అందరం సార్ ఏం చెప్పారు? సార్ ఏమని పంపించాడు మనం ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మేరకు మేము కట్టుబడి ఉంటాం. పోయి రాకుండా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నాం. ఇప్పుడు అవకాశం చెప్పినారు కదా వాళ్ళు. ఇప్పుడు చేసుకుంటాం సార్ ఇక్కడ అన్నారు కదా వాళ్ళు. చేసుకున్నారు కదా అన్నారు కదా. ఒకటే సెకండ్ నేను ఒక్క నిమిషం మాట్లాడతా బ్రదర్. గద్దరన్న చనిపోయినప్పుడు ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కూడా ఆయన వేదికల మీద కూడా చెప్పిండు ఆయన ఎల్బీ స్టేడియం కు గత ప్రభుత్వం తీసుకుపోనీయకుంటే గేట్లు వలగొట్టి లోపల తీసుకుపోతామని ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కదా. ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇయ్యరా? సో అది తీసుకుపోయింది కదా. ఈయన 30 సంవత్సరాల నుంచి ఒక డిపోలో పనిచేసిండు. ఆయన ఆత్మశాంతి ఉంటుంది. ఒక్కసారి అది తీసుకొస్తామా వాడలు ఒక్కసారి తిప్పుకొని వస్తామని ఆఖరి కోరికగా కోరుతున్నారు. మరి ఇదే ముఖ్యమంత్రి గదరన్న చచ్చిపోయినప్పుడేమో దర్వాలు వలగొట్టి లోపడి పోయి మేమంతా కలిసి ప్రొసెషన్ ఉన్నాం. మేము మరి యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది కూడా ఇట్లా ప్రజలు అడుగుతున్నారని మీరు కూడా చెప్పండి. 30 సంవత్సరాల జీవితం అక్కడ ఉంది కదా, ఆ పని చేయండి. అది ఒక్కసారి ఏమైతుంది మీకు? ఒక్కసారి తీసుకుంటే ఏమైతుంది? కోరికను చేయరా? ఏమైతుంది? ఒక్కసారి తీసుకోపోండి ఏమైతుంది? ఇది ఎక్కడిది? మనిషి ఆఖరి కోరికలు తెలుసా మీరు? ఇది ఎక్కడి కదా? మళ్ళీ కన్విన్స్ చేయండి సార్. మీకు ప్రజలు ఏం చేస్తుంది? దీనికి ఆన్సర్ చేయాలి. మేము అడిగిన దానికి ఆన్సర్ చేయండి. మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయండి. వాళ్ళు చేసింది ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఇంకెక్కువనే చేయాలి వాళ్ళకు. వాళ్ళు పనిచేసేట ఆయన కాదు, ఆయన మా తమ్ముడు ఎడ్డోడు. ఆయన జాబ్ చేస్తాడు అనేట అంత తెలివి గల ఆయన అయితే కాదాయన. ఆ పిల్లగాడు ఎడ్డోడు ఎవరినైనా అనుకోండి. ఈమె అంతకంటే ఎడ్డిది. ఇప్పుడు ఈ చచ్చిపోయిన ఆయన చేయబట్టే వీళ్ళ బతుకులు. బయటికి వెళ్ళారు వీళ్ళు. ఆయన జాబు చేసేంత తెలివి లేదు మా తమ్మునికి.